ఐగుప్తుకి మరి మోషేని మరి దేవుడు పంపించున్నాడండి. ఎందుకు పంపించాడంటే అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతో మరి అక్కడికి పంపించినప్పుడు మరి ఆ ఫరో రాజు ఆ దేశంలో రాజు పంపించక ఆయన ఏం చేశాడంటే వ్యతిరేకించి ఉన్నాడండి. అప్పుడు ఏమైందంటే మరి మిడతలు, మరి కప్పలు, పాములు అన్నీ కూడా మరి దేవుడు అక్కడ కలిగించినప్పుడు అయినప్పటికీ కూడా తన హృదయం కరిగించలేదండి. చూడండి, నువ్వు చేస్తున్న ప్రార్థన ఒకరికి మేలుకరంగా నువ్వు చేస్తున్నప్పుడు ఒక సమయంలో కాకపోతే ఒక సమయంలో వారి హృదయం కరుగుతుందని చెప్పేసి సెలవిస్తున్నాడండి దేవుడు. చూడండి, కఠినమైన వారిని కూడా దేవుడు మారుస్తాడు. కఠినమైన వ్యక్తుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ద్వారములు తెరుస్తారు. ఎంత కఠినమైన వారైనా మరి ఏం చేస్తారంటే నువ్వు మొరపెట్టగా, నువ్వు ప్రార్థన చేయగా వారు ఏం చేస్తారంటే దేవుని శక్తి వారికి తెలియపరుస్తాడండి. చూడండి, నీ భర్త మారలేదని ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు రక్షణ ఇస్తాడు. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, గొప్ప కార్యం జరుగుతుంది. నీ కుటుంబముల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో,